ఇప్పటిదాకా నేను చాలా వీడియోస్, చాలా రీల్స్లో మీకు చెప్పడం జరిగింది కదండి. సో రిస్క్ పర్ ట్రేడ్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ లాస్ రూల్, ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ లాస్కి సంబంధించి క్యాపిటల్ అలొకేషన్ గురించి చెప్పాను కదా. సో అయితే రిటర్న్స్ మీద ఎంత ఫోకస్ ఉండాలి, ఎంత రిటర్న్ వస్తే మనకి బెటర్ అని చెప్పి మనం ఆలోచించాలన్నమాట అండి. సో మీరు చూస్తే కనుక మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉందనుకోండి, సో జనరల్గా మనందరం ఏం చేస్తాం, ఎక్కువ క్యాపిటల్ ఉంది కదా, ఎక్కువ రిటర్న్కి ఏం చేస్తారనుకుంటాం. బట్ జీరోదా కో ఫౌండర్ ఆయన ఒక పాడ్కాస్ట్ నేను చూసి ఆశ్చర్యపోయానమాట అండి. ఆయన దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్లో 90% ఓన్లీ సింపుల్గా బాండ్లోనే, ఎఫ్డీలోనే ఉందండి. ఎందుకంటే అమౌంట్ మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు మీరు 6% రిటర్న్ వచ్చినా కూడా దట్ ఈస్ బిగ్ అమౌంట్ అనమాట అండి. బట్ కానీ అమౌంట్ మన దగ్గర తక్కువ ఉన్నప్పుడు మనం పెద్ద రిటర్న్కి ఎక్కువ ఏం చేస్తుంటాం అనమాట. మనం 10,000ని 1,00,000 ఎలా చేసేద్దామని చెప్పి మనం ట్రై చేస్తూ ఉంటాం. బట్ కానీ ఫ్రెండ్స్ అంత ఈజీ కాదనమాట అండి. సో అందువల్ల ఏంటంటే క్యాపిటల్ని బట్టి ఒకసారి మన రిటర్న్స్, మన ఎక్స్పెక్టేషన్ పెంచేస్తూ ఉంటాం అనమాట అండి. బట్ కానీ సో బిగ్ క్యాపిటల్ ఉన్న మాట ఓకే, బట్ మనం చిన్న క్యాపిటల్ ఉన్న వాళ్ళు మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. రిటర్న్స్ అనేది స్లోగా మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తా రిటర్న్స్ మీరు దాని నుంచి ట్రేడింగ్ నుంచి జనరేట్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట అండి.